మొత్తానికి ఈ రోజు అయితే నేను కువైట్లో ఉమ్లెమాన్ టు అహ్మదీ రూట్ ఎలా ఉంటుందో చూపించగలుగుతున్నాను. సో చూసుకోవచ్చు మీరు, ఇలాంటి దవార్లు వస్తాయి మనకి. అది మనం ఖచ్చితంగా మనం వచ్చేసి సిగ్నల్స్ వేసుకొని ఈ దవార్లలో జాగ్రత్తగా వెళ్ళాలి. సో రూట్ మొత్తం చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో తప్పనిసరిగా. సో ఎంజాయ్. రూట్ మధ్యలోకి అయితే వస్తుండగా నేనైతే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు వచ్చేసి అన్ని బండ్లు కూడా 4 ఇండికేటర్స్ వేస్తున్నాయి. సో 4 ఇండికేటర్స్ కి మీనింగ్ అంటే ముందర ఏదైనా యాక్సిడెంట్ అయినా అయ్యిండొచ్చు, ఏదైనా లేదంటే ఏమైనా జరిగిండొచ్చు. సో ఇక్కడ చూసుకుంటుంటే బ్రిడ్జ్ పైన అన్ని బండ్లు నిలిచిపోయాయి. ఖచ్చితంగా యాక్సిడెంట్ మాత్రమే ఇక్కడ జరిగింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా యాక్సిడెంటే ఇది. సో ఇది లైవ్ యాక్సిడెంట్స్ ఫ్రెండ్స్. నాకైతే నేను వ్లాగ్ చేయాలనుకున్నాను. సో యాక్సిడెంట్ అయితే నేను మీకు చూపించాల్సి వస్తూ ఉంది. సో బండ్లు అయితే చాలా నిలిచిపోయాయి ఇక్కడైతే. ఏది యాక్సిడెంట్ అయితే కూడా తెలీదు. సో మొత్తానికి అయితే చాలా ట్రాఫిక్ ఉంది. సో ముందర వచ్చేసి పోలీస్ కార్లు ఉన్నాయి, దాంట్లో అందులో వచ్చేసి మళ్ళీ ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. సో సాడ్ ఫ్రెండ్స్. సో బండి వచ్చేసి కార్ వచ్చేసి బోల్టా పడిపోయింది. మనం చూసుకోవచ్చు లైవ్లో. ఇది నేను వ్లాగ్ చేస్తుండగా ఇది లైవ్లో నాకైతే సో దీన్ని బట్టి ఏమర్థమైంది ఫ్రెండ్స్, మీరైతే నాకైతే కామెంట్ చేయండి. సో మన డ్రైవర్ అన్నలు ఎక్కడున్నా కూడా, కువైట్లో అనే కాదు ఏ దేశంలో ఉన్నా కూడా టేక్ కేర్గా డ్రైవ్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే నా వ్లాగ్లో ఫస్ట్ టైం లైవ్ యాక్సిడెంట్ అయితే నేను మీకు చూపించగలుగుతున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కువైట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఇస్తాను తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.